విశాఖ మేయర్ పీఠం కూటమికి దక్కింది. అయితే వైసీపీ ఈ అవిశ్వాసంలో పోరాడి ఓడిందని చెప్పాలి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమికి చెమటలు పట్టించారు. 2 నెలలు కష్టపడి ఇటు మేయర్ పీఠం దించడానికి కూటమి విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరకు బోటాబోటి 74 మంది సభ్యులతో కూటమికే మేయర్ పీఠం దక్కింది. అయితే ఇది కేవలం 10 నెలల పదవి మాత్రమే. దీనికోసం సింగపూర్, మలేసియాకు కార్పొరేటర్లు తరలించారు. విదేశాల్లో వీర విహారం చేసి వచ్చారు. ఎట్టకేళ్లకు నిన్న రాత్రి చేరుకున్న కార్పొరేటర్లు కౌన్సిల్ మీట్లు పాల్గొన్నారు. అయితే మేయర్ పై అవిశ్వాసంలో అధికార పార్టీ నెగ్గింది. ఒక్క కార్పొరేటర్ మిస్ అయినా కోరం సంఖ్య సరిపోయేది కాదు. మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గేది కాదు. చివరిలో బెహరా భాస్కర్ రావుతో పాటు భార్య, మరదలు 2 కార్పొరేటర్లు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమారుడు వైసీపీకి రాజీనామా చేయడంతో టీడీపీ కూటమికి కలిసొచ్చింది. చివరి కారికి చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ 74 చేరుకుంది. ఈ అవిశ్వాసంపై అధికార విపక్షాల నడుమ కోల్డ్ వార్ జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పోరాటం వ్యూహంతో కూటమికి చివరి వరకు మచ్చ చెమటలు పట్టించారు. విశాఖ మేయర్ పీఠం కూటమికి దక్కింది. అయితే వైసీపీ ఈ అవిశ్వాసంలో పోరాడి ఓడిందని చెప్పాలి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమికి చెమటలు పట్టించారు. 2 నెలలు కష్టపడి మేయర్ పీఠం దించడానికి కూటమి విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరకు బోటాబోటి 74 మంది సభ్యులతో కూటమికే మేయర్ పీఠం దక్కింది. అయితే ఇది కేవలం 10 నెలల పదవి మాత్రమే. దీనికోసం సింగపూర్, మలేసియాకు కార్పొరేటర్లు తరలించారు. విదేశాల్లో వీర విహారం చేసి వచ్చారు. ఎట్టకేళ్లకు నిన్న రాత్రి చేరుకున్న కార్పొరేటర్లు కౌన్సిల్ మీట్లు పాల్గొన్నారు. అయితే మేయర్ పై అవిశ్వాసంలో అధికార పార్టీ నెగ్గింది. ఒక్క కార్పొరేటర్ మిస్ అయినా కోరం సంఖ్య సరిపోయేది కాదు. మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గేది కాదు. చివరిలో బెహరా భాస్కర్ రావుతో పాటు భార్య, మరదలు 2 కార్పొరేటర్లు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు వైసీపీకి రాజీనామా చేయడంతో టీడీపీ కూటమికి కలిసొచ్చింది. అయితే చివరి కారికి చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ 74 చేరుకుంది. ఈ అవిశ్వాసంపై అధికార విపక్షాల నడుమ కోల్డ్ వార్ జరిగింది. ఇక మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పోరాటం వ్యూహంతో కూటమికి చివరి వరకు మచ్చ చెమటలు పట్టించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు కుళ్ళు రాజకీయాలతో నడుస్తుందన్నారు మాజీ మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుందని తెలిపారు. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసం పెట్టే నెల రోజులు వ్యవధి తీసుకుని 74 మ్యాజిక్ ఫిగర్తో గెలిచామని హెచ్చకపోవటం సరికాదన్నారు. నైతికంగా విజయం వైసీపీ వైపు ఉందని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖలో జీవీఎంసీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ ఏప్రిల్ 19 తారీఖు ఇవ్వడంతో ఈ రోజు అదే ఒక స్థాయిలో వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా వారి యొక్క కార్పొరేట్ భారీ బందోబస్తు నడుమ జీవీఎంసీ సమావేశం కూడా భారీ బందోబస్తు కార్పొరేటర్లందరూ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఒక ప్రముఖ హోటల్లో ఉండడం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ నుండి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి ప్రస్తుతం వెంటనే ఈ యొక్క ప్రాంతంలో సమావేశ మందిరానికి అయితే వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి సంబంధించిన 30 మంది కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం కేరళ మరియు కొలంబియాలో ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా మనం విజువల్స్ లో అయితే పూర్తిగా చూడొచ్చు. లోపల మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పోలీసు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జీవీఎంసీలో లోపల సమావేశ మందిరానికి ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపల అనుమతించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓట్ చేసేవాళ్ళు కూడా ఫారెన్ సంబంధించి 64 మంది వీళ్ళంతా కూడా అలానే చెందే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే మనకి స్థానికంగా మనకు వస్తున్న సమాచారం. సూర్యప్రకాష్
ఇక జపాన్ తెలుగు సమాఖ్య ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ ఫార్మా రంగంలో ప్రగతి సాధించామని, తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు. టోక్యోలో రివర్ ఫ్రంట్ ను పరిశీలించామని కూడా తెలిపారు. ఇక హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని, ఢిల్లీ పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, త్రిపుల రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని చెప్పారు. ఐటీ ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించడం, ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే రైల్వే లైన్ వేసి ప్రపంచంతో పోటీ పడడానికి జపాన్ లో ఉన్న, టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నేను చూసిన. యుఎస్ లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసిన. నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. కానీ తెలంగాణలో మూసీ రివర్ ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. నీళ్లు అనేది సంస్కృతికి, నీళ్లు అనేది అభివృద్ధికి. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి, అక్కడ నాగరికత పెరిగింది. ఈ రోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఇక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుంది. చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్ తోని ఢిల్లీలో పార్లమెంట్లు, స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? ఇక కేసీఆర్ మరో సంకల్పాన్ని కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. వైద్య పరీక్షల భారం నుంచి పేదలను కాపాడేందుకు పెట్టిన డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు ముఖ్యమంత్రి చర్యలతో మూతపడే దుస్థితి నెలకొంది అన్నారు. కొన్ని చోట్ల సిబ్బంది కొరత, మరికొన్ని చోట్ల 134 టెస్టులకు కేవలం 30 నుంచి 40 పరీక్షలు చేసి పరిస్థితికి దిగజారడం దారి తప్పిన ప్రభుత్వ వైద్య రంగానికి సంకేతమన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఖరీదైన పరికరాలు నిరుపయోగంగా మారడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికైనా మహోన్నత లక్ష్యంతో మొదలుపెట్టిన డయాగ్నోస్టిక్స్ సెంటర్లను పునరుద్ధరించాలని కూడా డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పటికే బక్కచిక్కిన కాంగ్రెస్ సర్కార్ ఐసీయూకి వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీమయం చేయాలని, గల్లీ గల్లీలో గులాబీ జెండాలు ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పద్మరావు గౌడ్. ఇక ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవాలు జరుగుతాయన్నారు. తెలంగాణ సాధన లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 ఏళ్ల పాటు ఆదర్శవంతమైన పాలన అందించాలని చెప్పారు. అంటే మనకు మంచి ఒక 10 రోజుల టైం ఉంది. 10 రోజులలో ఒక్కొక్కరు 10 మందికి ఇలా కూర్చున్నారని చెప్పినట్టు మన సంఖ్య అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోతుంది. 1+10 ఈ 2 రోజులంతా. మళ్ళీ నా బలగాన్ని కూడా మళ్ళీ నేను కాన్స్టిట్యూన్సీలకి అలాగే తీస్తా. మీ సంఖ్య చెప్తా ఒక్కొక్కరు 10 మంది. 1+10 ట్రాన్స్పోర్టేషన్ అంతా మనమే ఏర్పాటు చేస్తాం. 2 నుంచి 3 గంటలకి ఇక్కడికి బయలుదేరుదాం. దయచేసి మీరంతా కూడా ఆ 2-3 గంటలకు మీ దగ్గర బస్సు, మీ ఏరియా బస్సులు వస్తే భోజనం చేసేసి రండి. మధ్యాహ్నం కాబట్టి ఇంటి దగ్గర వస్తారు, తినేసారండి. ఇక రాత్రికి ఏదో చూసాం ఎట్లయితుందో, ఏం సంగతి కానీ మీటింగ్ ఎప్పుడైతుందో ఎట్లయితుందో నేను ఆలోచన చేసుకోవాలి. గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంఐఎం తప్పుపట్టాలని ఖండించారు. అయితే వక్ఫ్పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో ఎంఐఎం
నిరసభ నిర్వహించనుంది. అయితే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభలో నిజాలు మాట్లాడాలని రాజాసింగ్ సవాల్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని రాజాసింగ్ అన్నారు. ప్రజలను మోసం చేయకుండా, వారిలో విషం చిమ్మకుండా మాట్లాడాలని అసదుద్దీన్ ఓవైసీ సవాల్ చేశారు. బోర్డు పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వస్తున్నారు. ఆ బిల్ కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ రోజు సాయంత్రం దారుసలాం లో వక్ఫ్ బోర్డ్ బిల్ అగ్నిస్ట్ గా ఒక బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటది. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా గాని, నువ్వు గాని, నీ తమ్ముడు గాని, నీ ఎమ్మెల్యేస్ గాని, నీ కార్పొరేటర్ గాని వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి. అది ఎప్పుడు చెప్పరు, దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని అమ్మపించిన మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని తక్కువ డబ్బుల్లో రెంట్ కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో గాని, మొత్తం తెలంగాణలో గాని ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపిస్తున్నారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డు ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్ కి ఇవ్వకూడదు. అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంట్, మోదీ గారు గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. ఆనంద్ భాగ్ చౌరస్తాలో నిరసనకు దిగారు. దేశ పార్లమెంటులో ప్రవేశపెడుతున్న చట్టాలపై నిరసన పేరుతో హిందువులను చంపుతున్నారని, పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల్లో అన్యమతస్థులను వెంటనే హిందూ దైవమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అత్యంత పవిత్రమైనటువంటి ఈ ప్రసాదంలో కల్తీ జరిగింది అని తెలిసి కూడా రేపటికి మన హిందుత్వం ఉంటుందా ఉండదా, జరుగుతున్నటువంటి అరాచకం ఏంటి, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ రోజు మన దేవాలయంలో మాత్రమే అన్య మతస్థులు ఎలా ఉద్యోగం చేస్తున్నారు, మన సొమ్ము మాత్రమే ప్రభుత్వానికి ఎందుకు అందుతుంది? ఈ దేవాలయాలు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు మనకి ఎవ్వరికి ఏమీ తెలియట్లేదు, ఏమీ అనిపించట్లేదా? మనం ఎందుకు అలా ఆలోచించకుండా ఉన్నాం? మనకి ఈ రోజు జరగరానటువంటి అవమానం జరిగింది. హిందూ మనోభావాల మీద దెబ్బతీసేటువంటి పరిస్థితి. మన గోవిందుడికి గోమాంసం తినిపించామా? ఒక్కసారి ఆలోచించండి. మాంసం కలిపినటువంటి, కొవ్వును కలిపినటువంటి ప్రసాదాలను స్వీకరించాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇలా చేయడానికి, పాప ప్రక్షాళన చేసుకోవడానికి ఈ రోజు పాప ప్రక్షాళన తప్ప ఇంకొక గత్యంతరం లేదు. దానికి ముందుగా ఈ చర్యను చేసినటువంటి దుర్మార్గుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలి. సిట్టింగ్ కోర్టులలో సిట్టింగ్ జడ్జెస్ ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ విపరీతమైన దారుణ్యం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. 7 కొండలు కాదు, 2 కొండలు అన్నారు. ఆ దౌర్భాగ్య స్థితి ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తూనే ఉంది. ఈ రోజు మన దేవాలయాల్ని కాపాడుకోవడానికి, కాపాడే దేవుణ్ణి కాపాడుకోవడం అంటే ఎలాంటి దౌర్భాగ్య స్థితి ఆలోచించండి. అందరినీ జాగృత పరచడం కోసమే, అందరినీ జాగృత పరుద్దాం, అందరం కలిసి నడుద్దాం. తప్పకుండా మన దేవాలయాన్ని మీద, ఈ ప్రసాదాల మీద ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని శిక్షిద్దాం. భగవంతుని విషయంలో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు ఎవరెవరికి ఉంటుంది? మనం అనుకుంటాం చేసిన వాళ్ళకి మాత్రమే ఆ తప్పు యొక్క ప్రభావం ఉంటుందని. కానీ
మనకి ధర్మశాస్త్రం చెప్తుంది. తప్పు జరిగితే ఆ చేసిన వాడే కాదు, ఎవరి బలాన్ని చూసుకొని చేస్తున్నాడో వాడికి దోషం వస్తుంది, సంబంధీకులందరికీ ఆ దోషం వస్తుంది. కాదు చూసిన వాళ్ళకి ఆ దోషం వస్తుంది, తెలిసి కూడా మనకెందుకులే అని పట్టించుకోని వాళ్ళకి ఆ దోషం వస్తుంది. అందరు భక్తులకి ఈ దోషం వర్తిస్తుంది కనుక ఇవాళ అందరూ ఇలా కదిలి, ఏ భగవన్ నీకు జరిగిన ద్రోహం నీది కాదయా, మా అందరిది కూడా దీంట్లో పాళ్ళు ఉంటుంది కనుక మేమంతా బయలుదేరి ఇదిగో నీకు జరిగిన ద్రోహానికి మేమంతా కదిలి వస్తున్నామని భక్త నిరూపణ అంటారు, భక్తి నిరూపణ అంటారు దీన్ని. నీ హృదయం డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు అరెస్ట్ అయ్యాడు. ఎన్డీపీఎస్ చట్టం కింద పైన్ టామ్ చాకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైన్ టామ్ చాకోను కొచ్చిలో అరెస్టు చేశారు. ఇక 4 గంటల విచారణ అనంతరం చాకోను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ మత్తులో తనపై అసభ్యంగా ప్రవర్తించాడని పైన్ టామ్ చాకోపై నటి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి అరెస్టు చేశారు. ఇక టామ్ చాకో దసరా సినిమాలో విలన్ గా నటించారు. జేఈ మెయిన్ 2025 ఫలితాలలో భాష్యం అసామాన్య ప్రతిభ కనబర్చింది. ఇటు ఫెయిల్ కేటగిరీలో 100%లో సాయి మనోజ్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. ఏపీ నుండి 100% సాధించిన ఏకైక విద్యార్థిగా ప్రతిభ సాధించారు. జేఈ మెయిన్ 2025 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. జేఈ మెయిన్ 2025 ఫలితాలలో భాష్యం అసామాన్య ప్రతిభ కనబర్చింది. ఫిమేల్ కేటగిరీలో 100% సాయి మనోజ్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచాడు. ఏపీ నుండి 100% సాధించిన ఏకైక విద్యార్థిగా ప్రతిభ సాధించారు. జేఈ మెయిన్ 2025 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ శనివారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈరోజు అర్ధరాత్రి జేఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్ 2 కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనం ముందు చూసాం, ఫస్ట్ సెషన్ లో సాయి మనోజ్ఞ 100% తెచ్చుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి వస్తే ఏకైక అమ్మాయి, అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం. ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మొత్తం మీద 24 మందికి 100% వస్తే అందులో గర్ల్స్ 2 మాత్రమే వచ్చారు. ఆ 2లో మన సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్ గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్ లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ. అలాగే సాయి షణ్ముఖ రెడ్డి మరి 52nd ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్ లో ఓపెన్ కేటగిరీలో. ఈ సాయి మనోజ్ఞ అంత 24 మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం, మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి ఆ అమ్మాయి నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందనే చెప్పుకోవడానికి భాష్య విద్యా సంస్థల తరపున మేమెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. హైదరాబాద్ లో ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ నూతన బ్రాంచ్ ను సరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇటు కేపీహెచ్బీ, సుచిత్ర, ఖమ్మం, కొత్తపేట, సోమాజిగూడ, హన్మకొండ నందు తమ బ్రాంచ్లను ప్రారంభించామని తెలిపారు. తాము ఊహించని దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో చందానగర్లో 7వ కొత్త బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందని సంస్థ ఎండీ నరసింహారెడ్డి తెలిపారు. మరియు తమను ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారాయన. ఇక మరెన్నో బ్రాంచ్లను ప్రారంభిస్తామని, ఎలాంటి మేకింగ్ ఛార్జెస్, మజూరీ ఛార్జీలు లేకుండా అతి తక్కువ తరుగుతో పాటు ఉచిత సర్వీస్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అరికిపూడి గాంధీతో పాటు ఎమ్మెల్సీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
అన్న కింద పెట్టన్న కెమెరా. ఇవాళ గోల్డ్ ప్రతిరోజు ఒక 6 months బ్యాక్ 67-65 ఉన్న గోల్డ్ ఇవాళ ₹1,00,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ముకుందా జ్యువెలర్స్ వారు కొన్ని విషయాలు తెలియపరిచారు. ఎట్లా స్కీమ్స్, ఆ స్కీమ్స్ కూడా మన ప్రజలకు ఈజీ అవుతుంది. ఇక్కడ ఎందుకంటే షేర్లింగం పెళ్లిలో అన్ని క్లాస్ పీపుల్ ఉన్నారు, మధ్య తరగతి వారు ఉన్నారు, అందరు ఉన్నారు. అందువలన వారికి అందుబాటులో ఉండడానికి మన ముకుందా జ్యువెలర్స్ వారు స్కీమ్స్ పెట్టినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, వారికి ముకుందా జ్యువెలర్స్ వారికి ప్రత్యేకంగా వారి టీమ్ కు, వారి ఓనర్స్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మున్ముందు కూడా ఇటువంటి ముకుందా జ్యువెలర్స్ వారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో మరియు అదర్ స్టేట్ లో కూడా ఓపెన్ చేయాలని కోరుతూ, ముకుందా జ్యువెలరీస్ 7వ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా కొత్త బ్రాంచ్ 7వ బ్రాంచ్ ఓన్ వర్క్ షాప్, మేకింగ్ ఛార్జెస్ తక్కువతో మా 7 బ్రాంచ్లలో కొన్న వాళ్ళందరికీ కూడా 20% సుమారుగా వేస్టేజ్ లేకుండా, వేస్టేజ్ మీద 20% డిస్కౌంట్. దాంతో పాటు మేకింగ్ ఛార్జెస్ లేవు. కాబట్టి అవకాశం అందరూ వాడుకోవాలా. నాణ్యమైనటువంటి బంగారం, వజ్రాలు, వెండి వస్తువులు, రకరకాల నూతన మోడల్స్, నూతన డిజైన్స్ తో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క మోడలు 20-25 రకాలు, అలాగే ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. అదే కాకుండా మనకు ఒక కాన్సెప్ట్ ఉండి మాకు ఈ డిజైన్ కావాలంటే కూడా దాంతో పాటు కూడా వాటిని కూడా చేయించి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఓన్ వర్క్ షాప్, నాణ్యత అన్నిటినీ పాటిస్తూ ఎదుగుతున్నటువంటి ముకుందా జ్యువెలరీస్ యజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. ఇక నగల వ్యాపారంలో అగ్రగామిగా పేరొందిన లలితా జ్యువెలర్స్ సికింద్రాబాద్ లో తన 61వ షోరూమ్ ను ప్రారంభించింది. ఈ షోరూమ్ ను లలితా జ్యువెలర్స్ అధినేత ఎం కిరణ్ కుమార్ తన తనయుడు హిట్ చేతుల మీదుగా రిబన్ కట్ చేసి ప్రారంభింపజేశారు. రాబోయే రోజుల్లో ఇంకా 15 షోరూంలు అతి త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. బంగారం రేటు చాలా విపరీతంగా పెరిగిందని, గత అక్షయ తృతీయకు ఇప్పటికే గ్రామ బంగారంపై దాదాపు 4,500 పెరిగిందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆభరణాలను తక్కువ బరువులో, పెద్ద సైజుతో అనేక రకాలను బంగారం ప్రియుల చెంతకు తీసుకువస్తున్నామన్నారు. బంగారం ఏ రోజు కొన్నా కూడా నష్టపోవడం ఉండదని స్పష్టం చేశారు. ఈరోజు సికింద్రాబాద్లో మీ లలితా జ్యువెలరీ 61వ షోరూమ్ ఓపెన్ చేసినాము. సో ఇంకా మీకు తెలిసిన విషయమే, రాబోయే రోజుల్లో ఇంకా ఒక 15 షోరూంలు అతి త్వరలో ఓపెన్ చేస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త మోడల్స్. ఇప్పుడు బంగారం ధర బాగా ఎక్కిపోయిన వల్ల మేము చాలా వరకు లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ చాలా వరకు అంటే ఎంతకెంత తగ్గించాలంటే చూసేదానికి సైజు తగ్గకుండా వెయిట్ తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. సో రేట్లు బాగా ఇంకా రాబోయే రోజుల్లో రేటు ఇంకా ఎక్కద్ది. కాబట్టి బంగారం ఏ రోజు కొన్నా కూడా ఆ రోజు మీరు చీపే అనుకోవాలి. పోయిన అక్షయ తిథికి ఈ అక్షయ తిథికి దగ్గర 3,000 per గ్రామ్, 3,000 మీద జిఎస్టీ, 3,000 మీద వేస్టేజ్ అంటే తరుగు అన్నీ చూస్తే దగ్గర 4,500 రేట్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు కూడా లేట్ అవ్వలేదు. సో మీరు ఎప్పుడైనా కూడా బంగారము ఏ రోజు కొనినా అది చాలా చీప్ అనుకొని కొనండి. మీ లలితా జ్యువెలరీతో ఇప్పుడు సికింద్రాబాద్ లో పోర్ట్ మార్కెట్, మీ లలితా జ్యువెలరీతో ధరలు ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి.
4 కాదు, ఇక్కడ 40 షోరూమ్తో కంపేర్ చేయండి, 400తో చేయండి. ఎన్ని షోరూమ్లు ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆటోలు కూడా పోవాల్సిన అవసరం లేదు, స్కూటర్లో పోవాల్సిన అవసరం లేదు, నడిచే పోయేసి మీరు కంపేర్ చేసుకోవచ్చు.